మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కృపా సింహాసనము దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ప్రకటన గ్రంథంలోని 144,000 మంది ఎవరు? ప్రకటన గ్రంథములోని 144 మంది ఎవరు? Today's topic from the throne of grace. Who are the 1,44,000 in the book of Revelation? పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ పరిశుద్ధాత్ముడు పలికిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 7:10 సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అపోస్తలుడైన యోహాను చూస్తున్నాడు. జరగబోయేటువంటి విషయాలను చూస్తూ ఉన్నాడు యోహాను. యోహాను ఏం చూశాడు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 144 మంది కనిపించారు. ఎవరికి కనిపించారు? అపోస్తలుడైన యోహానుకి ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనములో పరిశుద్ధాత్ముడు చూపించిన సత్యం. వాళ్ళు ఏమంటున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు స్తోత్రాలు తెలియచేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. 144 మంది. ఎవరు ఈ 144,000 మంది అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 verses 1 to 5. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 5 వచనాలు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లెక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా నుండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకముల నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యము అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఆమేన్. క్రీస్తు వారి వాక్యాన్ని మన జీవితంలో ఆశ్రయించును గాక. ప్రేమైనటువంటి సంఘమా, ఇక్కడ చాలా సత్యాలు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమిటి? ఎవరు? 144 మంది. అపోస్తలుడైన యోహాను చూశాడు, దర్శనాన్ని చూశాడు. తను చూసింది, తన విన్నది రాశాడు ప్రకటన గ్రంథంలో. మానవ జాతికి తెలియచేస్తున్నాడు. ఏమిటి యోహాను చూసింది అంటే దేవదూతలు తనతో చెప్పిన మాటలు, యేసు ప్రభు తనతో చెప్పిన మాటలు, తను చూసిన సంగతులు, పరలోకములో భూలోకములో జరగబోయేటువంటి విషయాలు తెలియచేశాడు. ఇక్కడ 144 మంది 1,44,000 మంది చూస్తాం.
ఎవరు ఈ 1,44,000 మంది అంటే ఇది ఒక సంఖ్య, 1,44,000. ఈ సంఖ్య ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఈ సంఖ్యను చూస్తాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంఖ్య. ఇట్ ఈస్ ద యూనిక్ నెంబర్. ఈ 1,44,000 మంది సంఘము ఎత్తబడిన తరువాత మొదటి 3.5 సంవత్సరాలలో నుండి భద్రపరచబడిన యూదులు. ఎవరు 1,44,000 మంది అంటే వీళ్ళు యూదులు. ప్రతి గోత్రము నుండి 12,000 మందిని తండ్రి ప్రత్యేకపరుచుకున్నారు. ఆ సత్యాన్ని మనం 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 4వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తాం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. అషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవి, ఇస్సాకారు, జబూలూను, యోసేపు, బెన్యామీను, ఈ విధంగా ఇజ్రాయేలీల 12 గోత్రాలలో నుండి ఒక్కొక్క గోత్రము నుండి 12,000 మందిని తండ్రి మరణము నుండి కాపాడారు, శత్రువు నుండి కాపాడారు, ఉగ్రత నుండి కాపాడారు, వాళ్లకు రక్షణ ఇచ్చారు. ఎప్పుడు వీళ్ళు రక్షణ పొందుకున్నారు? సంఘము ఎత్తబడిన తరువాత మొదటిగా రక్షణ పొందినటువంటి యూదులు ఈ 1,44,000 మంది. ప్రియమైనటువంటి సంఘమ, వీళ్ళు మొదటి 3.5 సంవత్సరాలు, శ్రమలు 7 సంవత్సరాలు ఉంటాయి భూలోకంలో. ఒకటి, సాతానుడు విడిచిపెట్టబడిన వారికి శ్రమలు కలుగజేస్తాడు. సాతానుడి యొక్క ముద్ర క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త ద్వారా, క్రీస్తు విరోధి అనే ఒక మనిషి ద్వారా 666 ముద్ర వేయించుకున్న వారికి శ్రమలు పరలోకం నుండి భూలోకానికి పంపించబడిన దేవదూతల ద్వారా కలుగుతాయి. 2 రకాలైనటువంటి శ్రమలు 7 సంవత్సరాల కాలంలో సంఘం ఎత్తబడిన తరువాత భూలోకంలో ఉంటాయి. ఇది పెంతెకోస్తు సిద్ధాంతం. అయితే ఇప్పుడు ఈ 1,44,000 మంది మొదటి 3.5 సంవత్సరాలలో రక్షణ పొందినటువంటి యూదులు. వీళ్ళు ఉగ్రత నుండి, సాతానుడు ద్వారా వచ్చేటువంటి శ్రమల నుండి కాపాడబడ్డారు. వీళ్ళని పరిశుద్ధాత్ముడు యొక్క ముద్ర వీళ్ళకు ఉన్నది. 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమిటి అది అంటే 4వ వచనం, ముద్రింపబడిన వారై. వాళ్ళు ముద్రించబడ్డారు. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. వాళ్ళు భద్రపరచబడ్డారు, వాళ్ళు ఎన్నుకోబడ్డారు, వాళ్ళు వేరుపరచబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమ, ఈ 1,44,000 మందిలో ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఏమిటి అంటే వాళ్ళు శ్రమలలో నుండి బయటికి వచ్చిన వాళ్ళు. 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఈ 1,44,000 మంది గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొన్నారు, రక్షణ పొందారు. సంఘము ఎత్తబడిన తరువాత రక్షణ పొందినటువంటి యూదులు వీళ్ళు. ప్రేమైనటువంటి సంఘమ, ఆలోచన చేయండి. దేవుని ప్రేమ ప్రతి ఒక్కరి పైన ఉన్నది. దేవుని కృప ఇంకా పాపుల పైన ఉన్నది. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు అంటే, పాపము చేస్తున్న వారిని ఇంకా పాపం చేయనివ్వండి,
నీతిమంతులుగా యథార్థంగా ఉన్నవారు ఇంకా యథార్థంగానే ఉండనివ్వండి అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం. 11వ వచనం, 22వ అధ్యాయము 22:11 అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. కారణం 12వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉన్నది? పాపము విస్తరిస్తున్నది ఒక ప్రక్కన, మరొక ప్రక్కన సంఘము సిద్ధముగా ఉన్నది. ఎంత పాపము విస్తరిస్తే కృప అంత అధికమవుతూ ఉంటుంది. అన్యాయము విస్తరిస్తుంది, పాపము విస్తరిస్తుంది ఈ లోకములో. అయినప్పటికీ పరిశుద్ధులు, అన్ని దేశాలలో ఉన్న పరిశుద్ధులు పరిశుద్ధాత్మ సహాయముతో క్రీస్తు యేసు రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవించాలి. ఈ 144,000 మందిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ప్రేమైనటువంటి సంఘమా. వీళ్ళు తండ్రి పేరు వాళ్ళ యొక్క నొసటి మీద కలిగి ఉన్నారు. తండ్రి పేరు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 3 వచనాలు ప్రకటన గ్రంథం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. యోహాను చూసిన విషయాలు తెలియచేస్తున్నాడు. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశము నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలలో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దవని బిగ్గరగా చెప్పాను. చూస్తున్నారు. యోహాను చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? దేవదూతలు కనిపిస్తున్నారు. దేవదూతలు చేయబోయేటువంటి పనులను చూస్తూ ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనంలో మరొక సత్యాన్ని చూస్తున్నాడు. మరియు నేను చూడగా, యోహాను చూస్తున్నాడు దర్శనంలో, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న, అంటే నుదుటి పైన రాయబడి ఉన్నది. ఎవరికి? 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 144,000 మంది నొసటి మీద ఏమని రాయబడి ఉన్నది? తండ్రి నామము, ఆయన నామము రాయబడి ఉన్నది. ప్రత్యేకించబడిన వారి శరీరాలపైన భూలోకములో ఇలా కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? పరలోకములో ఆ సత్యాన్ని కూడా చెప్తున్నాడు. ఎవరు? యోహాను చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు పరలోకంలో అంటే 3వ వచనం, 14వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన 14:3. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. పరలోకములో 4 పెద్దల ఎదుట, 4 జీవులు అంటే 4 దూతలు, దేవదూతలు, పెద్దల ఎదుట అంటే 24 పెద్దలు ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఎవరు? 144,000 మంది. ఎక్కడ? సింహాసనము ఎదుట, తండ్రి ఎదుట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సింహాసనము పైన కూర్చుని ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట, తండ్రి ఎదుట వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. 144,000 మంది.
వాళ్ళు క్రొత్త కీర్తనతో ఆరాధన చేస్తున్నారు. చాలామంది ఆరాధన అంటే పాటలు పాడుట అనుకుంటారు. ఆరాధన అంటే అర్పణ, ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేది, పరిశుద్ధాత్మతో ఆరాధన చేసేది. పరలోకములో 24 గంటలు ఆరాధన, భూలోకములో పరిశుద్ధులు చేయవలసింది ఆరాధన. వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. నూతన గీతము, నూతన కీర్తన. ఆ కీర్తన ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును కీర్తన నేర్చుకొనజాలరు. ఈ కీర్తన ఎవరు నేర్చుకోవటానికి కూడా అవకాశం లేదట. ఇప్పుడు చూడండి, ప్రతి వారం కీర్తనలు నేర్చుకోవటానికి తర్వాత సంఘములో కీర్తనలను మనం చూసి తండ్రిని కీర్తించటానికి మనం చక్కగా ఈ విధంగా మనం ప్రింటింగ్ చేసి ఒక పేపర్ మీద కీర్తనలన్నీ అందరికీ ఇస్తున్నాం. ఎందుకంటే నేర్చుకోవాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి. అయితే 144,000 మంది క్రొత్త కీర్తన వాళ్ళు పాడారు. కీర్తన ద్వారా తండ్రిని స్తుతించారు, ఆరాధన చేశారు. ఆ కీర్తన మరొకరు నేర్చుకోవటానికి అవకాశం లేదు. అది వాళ్ళ ప్రత్యేకత. వాళ్ళు పరలోకములో చేసిన ఆరాధన ఎలా ఉన్నది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 10వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడి ఉంది. ప్రకటన 7వ అధ్యాయం 10 నుండి 12 వరకు. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. స్తోత్రాలు ఎలా చెప్తున్నారు? మెల్లగా చెప్పటం లేదు. వాళ్ళు ఎలుగెత్తి మహాశబ్దంతో గట్టిగా స్తుతి ఆరాధన చేస్తున్నారు. పరలోకములో యోహాను గారు చూస్తున్నాడు. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. సింహాసనము, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చున్నటువంటి సింహాసనము ఎదుట 24 పెద్దలు, 4 జీవులు అంటే 4 దేవదూతలు. అందరూ కూడా, ఈ దేవదూతలు 24 మంది పెద్దలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? సింహాసనము ఎదుట సాష్టాంగపడి, వాళ్ళు యేసయ్య పాదాల వద్ద సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకాని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. చూడండి, వాళ్ళ ఆరాధన ఎలా చేస్తున్నారు? సాష్టాంగ నమస్కారము చేస్తూ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ? పరలోకంలో. ఎవరు చూశారు? అపోస్తలుడైన యోహాను గారు చూశారు, దర్శనంలో చూశారు. ఎవరు వారు? 24 మంది పెద్దలు, దేవదూతలు, 144,000 యూదులు క్రొత్త కీర్తనతో తండ్రిని ఘనపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. మాకు రక్షణ ఇచ్చిన మహిమ, జ్ఞానము, శక్తి, ప్రభావము, బలము కలిగిన సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, రక్షకుడు అయిన ప్రభువ యేసయ్య అని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. అప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఒక ప్రశ్న వేశారు. 13వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అప్పుడు ఈయనేమంటున్నాడు? నాకెలా తెలుస్తుంది? వీరెవరు ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరు? 144,000 మంది మహాశ్రమల నుండి వచ్చారు. ప్రేమైనటువంటి సంఘమ, శ్రమలలో కూడా దేవుడు తన కృపను చూపించాడు. ఎవరికి? యూదులకు.
నిన్న నేడు రేపు నిరంతరము సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపను చూపిస్తున్నారు. ఎందుకు? పరలోకము చేరాలి మానవుడు, తండ్రిని ఆరాధన చేయాలి, యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని హెచ్చించాలి. అందుకొరకు సత్యాన్ని ప్రకటిస్తున్నాడు యోహాను, బయలుపరుస్తున్నాడు సంఘాలకు. సంఘాలు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, రహస్య రాకడ ఉన్నది, రహస్య రాకడ తర్వాత శ్రమలు ఉన్నాయి, శ్రమలలో యూదులు రక్షించబడతారు, ప్రత్యేకించబడిన యూదుల జనాంగము ఉన్నది, ప్రతి గోత్రము నుండి 12,000 మందిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరచుకొని ఈ శ్రమల దినాలలో వారిని విడిపించి రక్షించి వాళ్ళు చనిపోయినట్లుగా ఆధారాలు లేవు. అంటే మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో వాళ్ళు రక్షణ పొందిన తరువాత రెండవ శ్రమల నుండి, రెండవ 3.5 శ్రమల నుండి తప్పించబడతారు అని నా ఆలోచన. వాళ్ళు భూలోకములో హతసాక్షులైనట్లుగా కానీ ఆధారాలు కనిపించటం లేదు ఇక్కడ. మరి ఏమైపోయారు? బహుశా ఎత్తబడి ఉంటారు. వాళ్ళు 7 సంవత్సరాల శ్రమలలో నుండి బయటకు వచ్చారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. వాళ్ళు పరలోకంలో ఉన్నారు, భూలోకములోనూ భూలోకములో మొదటి 3.5 సంవత్సరాలే కనిపిస్తారు. ప్రియమైనటువంటి సంఘం, వారికి రక్షణ సువార్త ఎవరు ప్రకటించారు? ఆలోచన చేయండి. 2 సాక్షులు వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటించారు. పరలోకము నుండి 3 దేవదూతలు భూలోకానికి వచ్చి ఆకాశములో వాళ్ళు రక్షణ సువార్తను ప్రకటిస్తారు. ఎలా ప్రకటిస్తారు అంటే, ఆ సత్యాన్ని మనం 7వ అధ్యాయంలో చూస్తాం. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనం, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసన సీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 11వ వచనం, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను. దేవదూతలు చూపిస్తున్నాడు యోహాను. 14వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా ఉంటుంది. 14వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చెప్తున్నాడు యోహాను పరలోకములో జరిగిన సంఘటనలను, జరగబోతున్న సంఘటనలను. ప్రకటన గ్రంథం 14:6-7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించునట్లు, సువార్తను ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. శ్రమల కాలములో సువార్తను ఎవరు ప్రకటిస్తున్నారు? శ్రమల కాలములో దేవదూతలు సువార్తను ప్రకటిస్తున్నారు సంఘము ఎత్తబడిన తరువాత. 7వ వచనం, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రములను జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. ఎవరితో చెప్తున్నారు? దేవదూతలు పరలోకములో నుండి భూలోకానికి వచ్చి ఆకాశములో ఎగురుతూ సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. వీళ్ళనే 3 దేవదూతల వర్తమానము అంటారు. 3 దేవదూతలు వర్తమానాన్ని ప్రకటిస్తున్నారు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉన్నటువంటి ప్రజలకి, యూదులకి అందరికీ సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? మీరు దేవునికి భయపడండి, ఆయననే మహిమపరచండి, తీర్పు గడియ సమీపముగా ఉన్నది అని దేవదూతలు సువార్తను ప్రకటిస్తున్నారు. ఇంకా ఎవరు ప్రకటిస్తారు? 2 సాక్షులు వస్తారు. వాళ్ళు
సువార్తను ప్రకటిస్తారు. ప్రియమైనటువంటి సంఘమా, 2 సాక్షులు వస్తారు. ఆ 2 సాక్షుల గురించి మనం తర్వాత తెలుసుకుందాం. కాబట్టి ఈ 1,44,000 మందిలో ఉన్నటువంటి ప్రత్యేకత, వాళ్ళు సత్యాన్ని పలుకుతున్నారు. వాళ్ళు వివాహము చేసుకోలేదు, వాళ్ళు అబద్ధము ఆడని వాళ్ళు స్త్రీతో కాపురము చెయ్యని వారు. ఈ సత్యాలన్నీ కూడా ఇక్కడ 14వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరికి? యోహానుకి. 4వ వచనం, 14వ అధ్యాయం 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు. ఈ 1,44,000 మంది వివాహం చేసుకోలేదు. వీళ్ళు స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరిలో ఉన్న ప్రత్యేకతలు: వీరు పాపము చేయలేదు, వీరు వివాహము చేసుకోలేదు, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీళ్ళు అబద్ధాలు మాట్లాడటం లేదు, వీళ్ళు సత్యాన్ని పలుకుతున్నారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఆలోచన చేయండి. శ్రమల కాలములో విడిపించబడిన 1,44,000 యూదులను దేవుడు కాపాడి సురక్షితముగా పరలోకానికి తీసుకొని వెళ్ళి పరలోకములో వాళ్ళ ద్వారా స్తుతి ఆరాధన పొందే కృప వారికి అనుగ్రహించారు. చూడండి ఎలాంటి సత్యాలు మనం చూస్తున్నాం. దేవుడు దాచి ఉంచినటువంటి మేళ్లు మన కళ్ళకు కనిపించవు. చాలామంది భౌతికపరమైన వాటినే చూస్తారు. కారణం, ఆత్మీయ నేత్రాలు ఇంకా తెరవబడలేదు. యోహాను ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా పరలోకములో జరగబోయేటువంటి విషయాలను చూశాడు, విన్నాడు, రాశాడు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచే సత్యం ఏమిటి? ఈ 1,44,000 మంది ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఏ సమయంలోనైనా ఎవరినైనా దేవుడు ఎన్నుకుంటారు. ఏ సమయంలోనైనా ఎవరినైనా నిలబెట్టగలరు. సర్వశక్తిమంతుడైన యేసు. ఎవరినైనా కాపాడగలరు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎన్నుకోబడిన గుంపులో ఉండాలి అంటే విశ్వాసములో ఎదగాలి. తండ్రిని ఆరాధన చేసే స్థితి పరలోకములో భూలోకములో కలిగి ఉండటానికి విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరూ అనుదినము విశ్వాసములో ఎదగాలి. అప్పుడే వారి భర్తలు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి కుటుంబాలు, వారితో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకించబడతారు. ప్రతి గోత్రము నుండి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. నీవు ఈరోజు వాక్యాన్ని వినే అవకాశం నీకు కలిగింది. లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు గల్ఫ్ దేశాలలో, కానీ వాక్యం వినే కృప వాళ్ళకు లేదు. తర్వాత వినే కృప కొందరికి ఉన్నది. తర్వాత కూడా వినకుండా నిర్లక్ష్య స్వభావముతో లోకములో ఉన్నవారు అనేక వేల మంది, లక్షల మంది ఉన్నారు. కాబట్టి నీవు విన్న సత్యాన్ని ప్రకటించాలి, తెలియచేయాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. నీవు విన్న యేసు ప్రభులో ఉన్న జీవాన్ని, ప్రేమను, కృపను ప్రకటించాలి, తెలియచేయాలి. రాబోయేటువంటి ఉగ్రత నుండి నిన్ను నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు కాపాడుతున్నారు. దేవదూతలు ఏమంటున్నారు? దేవునికి భయపడండి, ఉగ్రత దినము రాబోచున్నది అంటున్నాడు దేవదూత. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు ఎవరు? అతడు దేవదూత. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. బ్రతికి ఉన్నటువంటి విశ్వాసులు, మనుషులు ఏం చేయాలి? దేవునికి భయపడి ఆయనను మహిమపరచాలి. కారణం ఏమిటి? ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. రాకడ సమీపముగా ఉన్నది. రాకడకు సిద్ధపడాలి. విశ్వాసముతో
ప్రార్థనతో, పరిశుద్ధాత్మతో ప్రతి విశ్వాసి ప్రతినిత్యము సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ యేసయ్య ప్రేమను ప్రకటించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. సంఘము ఎత్తబడిన తరువాత 1,44,000 మంది యూదులను నీవు ఏ విధంగా రక్షించబోతున్నావో, వాళ్ళు భూలోకములో ఎలా జీవిస్తారో, పరలోకములో ఏవి చేయబోతున్నారో అనేక సత్యాలను నీ ప్రియమైన శిష్యుడు యోహానుకు బయలుపరిచి, ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి, మేము ఎలా సిద్ధపడాలో, మేము ఎవరికి భయపడాలో, మేము ఎవరికి నమస్కారము చేయాలో, మేము ఎలా సిద్ధపడాలో, మేము ఎవరిని ప్రకటించాలో మాకు నీ ప్రేమను బయలుపరిచినందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళనను, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామంలో నీ బిడల జీవితాల నుండి పారదోలుతూ బయటమందిస్తున్నాను. యేసయ్య మాటలు వినేటప్పుడు మాలో విశ్వాసాన్ని పెంచుతున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మా విశ్వాసము అనుదినము విశ్వాసం నుండి విశ్వాసంలో మేము ఎదుగులాగున, అనుదినము యేసయ్య ప్రేమను ప్రకటించులాగున, అనుదినము సృష్టికర్త అయిన దేవుడు యేసయ్యకు భయపడులాగున, అనుదినము యేసయ్యకు నమస్కారము చేయలాగున, తీర్పుకు ముందు, శ్రమలకు ముందు సార్వత్రిక సంఘముతో కలిసి ఎత్తబడే గుంపులో చేర్చబడులాగున, రహస్య రాకడలో ఎత్తబడే గుంపులో ఉండులాగున పరిశుద్ధాత్ముడ మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు శక్తిగల నామాన్ని ప్రకటిస్తాము అని మాట ఇస్తూ, యేసు ప్రభు అని ప్రకటిస్తాము అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేసి జీవమును, స్వస్థతను, సమాధానమును, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.